ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా యొక్క కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ఈరోజు నకిలీ మద్యాన్ని నియంత్రించాలి, కల్తీ మద్యం పాలసీకి సంబంధించి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టింది. నారావారి సారా పాలన నశించాలి, కల్తీ లిక్కర్ స్కామ్ పై యొక్క సిబిఐ విచారణ జరిపించాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఈరోజు నగిరి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి ఆర్కే రోజా ఈరోజు యొక్క నగిరిలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయం ఎదుటకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా ఈరోజు నారావారి సారా పాలన నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి ఆర్కే రోజా మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఈరోజు నకిలీ మద్యం స్కామ్ పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్రంలో సిట్ ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ కళ్ళబొల్లి కార్యక్రమాలు చెప్తున్నారు, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు అధికారమే జయంగా అబద్ధాలు చెప్పి ఎలా అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఏ విధంగా కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఆధారాలతో కూడా ఈరోజు దొరికింది. తంబలపల్లి నుంచి చంద్రబాబు నాయుడు ఉన్న ఇంటి వరకు ఈరోజు కల్తీ మద్యాన్ని ఫ్యాక్టరీలను నిర్మించి షాపులకి, బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు నాయుడికి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఆయన మాట్లాడే విధానం మనం గమనించాలి. మొదటిది, ఇదంతా వైసీపీ కుట్ర అన్నాడు. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటారు. ఆ తర్వాత చూస్తే అతని పార్టీలోంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నామంటారు. నిన్నేమో సిట్టు వేశాము అంటారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ కోవట్ అయితే ఎందుకు పోయిన ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారు? అంతకుముందు గెలిచారు ఒకసారి ఓడిన శంకర్ యాదవ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదో మీరు చెప్పాలి. రెండోది, ఎన్నికలు జరిగి 16 నెలల వరకు జయచంద్రారెడ్డి ఎవరి మనిషి అనేది మీకు తెలీదా? కేవలం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారనేది నిజం కాదా అని అడుగుతున్నా. మరి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అయితే మరి లావు కృష్ణ గారు ఎవరు? మరి నెల్లూరు నుంచి వేమిరెడ్డి గారు ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు ఎవరు? అలాగే మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు ఎవరు? అలాగే సుభాష్ గారు ఎవరు? గొలుసు పార్థసారథి ఎవరు? మంత్రి పదవులు కూడా కొంతమందికి ఇచ్చారు కదా. మరి తిరుపతి శ్రీనివాసులు గారు ఎవరు? మరి వీళ్ళందరూ కోవట్లు కాదా? వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు అధికారంలోకి వచ్చాక ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పరం చేసిన జగనన్న ఏ షాపులు అయితే ఉన్నాయో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ల మంగళసూత్రాలు కాపాడే విధంగా, వారి మాన ప్రాణాలకి రక్షణ వచ్చే విధంగా ఈరోజు ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 43,000 షాపుల్ని రద్దు చేశారు. పర్మిట్ రూమ్లు లేకుండా చేశారు. కొత్త బార్లకి పర్మిషన్ ఇవ్వలేదు, కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఉన్న షాపులు కూడా గవర్నమెంట్ పరం చేసి ఊరికి దూరంగా, గుళ్ళకు దూరంగా, బళ్ళకు దూరంగా, ప్రజలు నివసించే ప్రాంతాలకి దూరంగా పెట్టి లిమిటెడ్ టైం పెట్టి ప్రజల్ని మద్యం నుంచి కాపాడిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన మీద నిందలు వేసి ఏ విధంగా అబద్ధాలు చెప్పి పైన ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు ఎన్ని రకాలుగా చెక్ పోస్టులు పెట్టి ఎటువంటి కల్తీ జరగకుండా ప్రజల్ని కాపాడితే దాన్ని మీ మద్యం మాఫియా చేతుల్లో పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టు చూపించి హడావిడి చేశారే, చూసారా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పు మీరు చేశారు కాబట్టి ఈరోజు తిరిగి బూమ్రాంగ్ అయి మీకు కొట్టింది. ఈరోజు మిథున్ రెడ్డి తప్పు చేయలేదు కాబట్టి ఆయన దమ్మున్న మొగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రానికి లెటర్ రాశాడు, నేను తప్పు చేయలేదు, నా మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి అని చెప్పి. ఆ దమ్ము నీకుందా? లోకేష్ కుందా? పవన్ కళ్యాణ్ కుందా? మీ మంత్రి కొల్లు రవీంద్రకుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని అందరూ డిమాండ్ చేస్తుంటే సిట్ వేశానని చెప్పి చేతులు దులుపుకుంటావా? ఈరోజు నీ ఆధ్వర్యంలో నీ కొడుకు కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా
కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొని ఈరోజు కల్తీ మద్యాన్ని విచ్చల విడిగా ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా, వైన్ షాపుల ద్వారా, బార్ల ద్వారా అమ్మించి ఎంతోమంది ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఈరోజు సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత నీ చేతిలో జరిగిన తప్పుని నీ చేతిలో ఉన్న సిట్ ద్వారా వేస్తే ఎలా న్యాయం జరుగుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల సిట్లు వేశారు. ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించిందా అంటే శూన్యం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా చంద్రబాబు నాయుడు నుంచి, లోకేష్ నుంచి, కొల్లు రవీంద్ర వరకు, జయచంద్రారెడ్డి నుంచి ఏ విధంగా అయితే సురేంద్ర నాయుడు వరకు చేసిన తప్పు అందరూ కూడా శిక్ష అనుభవించే విధంగా చర్యలు చేపట్టాలని మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడవాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు రేపులకు గురి కాబడుతున్నారు. ముక్కలు చేసి ఎక్కడ పడితే అక్కడ పూడ్చి చేయడం, విసిరేయడం జరిగింది. ఒక్క కేసులో కూడా ఈరోజు న్యాయం జరిగిందా? తూతూ మంత్రంగా కేసు పెట్టి పక్కన పెట్టేశారు. ప్రజలకు న్యాయం చేయాలి, మహిళలకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మద్యపాన ప్రియుల పొట్ట కొడతారా అని ఊగిపోయాడే. మరి ఈరోజు మద్యపాన ప్రియులు ఎవరైతే మద్యపాన ప్రియులు ఉన్నారో వాళ్ళ పొట్ట కాదు, వాళ్ళ ప్రాణాలనే హరి అనిపించాడు చంద్రబాబు నాయుడు. మరి ఎందుకు ఊగట్లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోతే ప్రశ్నించవు. ఈరోజు కల్తీ మద్యంతో ఈరోజు ప్రజల ప్రాణాలు పోతే నువ్వు పట్టించుకో. నీ ప్యాకేజీ నీకు కావాలి. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా నువ్వు పట్టించుకోవని ఈ రాష్ట్రంలో నీకు ఓటేసిన వాళ్ళంతా కూడా సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు మహిళలు, పెద్దలు, వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కల్తీ మద్యం మాఫియా మీద ఏదైతే నిరసన ఉందో మరి అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి సిబిఐ విచారణ జరిపే వరకు ఈ కల్తీ మద్యం స్కాము ఎవరు చేసినా వదిలిపెట్టకుండా వారికి శిక్ష పడే విధంగా. అలాగే ఇంకొకటి, నేను ఈరోజు ఇంత జరుగుతున్నా ఒక్క బెల్ట్ షాప్ మీద కూడా దాడి జరగలేదు, ఒక్క వైన్ షాప్ మీద కూడా దాడి జరగలేదు. అది గమనించాలి. కాబట్టి రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ప్రజలకి పిలుపునిస్తున్నాం. మీ కళ్ళ ముందు ఎక్కడ బెల్ట్ షాపులు జరుగుతున్నా, మీ దగ్గరలో ఎక్కడైనా బార్లలో కల్తీ మద్యం వస్తే ధ్వంసం చేసేయండి. మేమున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున. ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ మాన ప్రాణాలే మాకు ముఖ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా భయస్తులు ఉంటే, చిన్నపిల్లలు కానీ వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఎవరైనా కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు అమ్ముతుంటే ఫోటోలు, వీడియోల్ని తీసి అప్లోడ్ చేసి ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంత విచ్చలవిడిగా ఈరోజు మద్యం మాఫియాని ముందుకు తీసుకెళ్తున్నారో చూపించాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నగిరి అనేది మద్యానికి, సారాకి కేంద్రంగా ఉండేది ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సెబ్ పెట్టి ఏ విధంగా కంట్రోల్ చేశామో అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏ విధంగా టార్గెట్ చేసి బెల్ట్ షాపులు 43,000 మనం రిమూవ్ చేస్తే వాటిని 70,000కి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచి ప్రజల రక్తాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పీల్చేస్తున్నాడు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని కూడా శ్రేణులకు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తున్నాం మెమరాండం. ఈ నగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా కల్తీ సారా అమ్ముతున్నా, బెల్ట్ షాపులు అమ్ముతున్నా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఈ ఎక్సైజ్ ఆఫీసర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేసి తప్పు చేయని వాళ్ళ మీద ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారు. అవన్నీ కోర్టు ద్వారా ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టిన ఎక్సైజ్ ఆఫీసర్లు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నారావారి సారా పాలన నశించాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీ వేయడం ద్వారానే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ ప్రధాని మోడీని కోరుతున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సిట్టు వల్ల ఉపయోగం లేదు, నారావారి పాలనలో సిట్టు వల్ల ఏవి నిజాలు బయటకు రావు, సిబిఐ ఎంక్వైరీ వేయడం ద్వారానే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.